పాత్ వైపు పంచుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇక్కడ మోటివేషన్ సెషన్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి ఎంపీసీ, బైపీసీ, నీట్ కావచ్చు, ఐఐటి కావచ్చు, వీటి మీద ఫోకస్ చేస్తూ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, హైదరాబాద్లో స్టార్ట్ చేస్తామండి. దాన్ని లాయిడ్ గ్రూప్ సంస్థ తరఫున విక్రమ్ నారాయణరావు గారు ఆయన కోరిక ఏంటంటే ఏదైతే తరతరాలుగా అభివృద్ధి చెందుతుందో ఈ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ఆ కోరికలో ధనిక్ భారత్ ఇందులో భాగంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అవుతుందండి. ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్లో కేవలం విద్య మాత్రమే కాకుండా విలువలతో కూడిన విద్య, ఒత్తిడి లేని విద్య. మనకు తెలుసు ఇంటర్మీడియట్ అంటే చాలా స్ట్రెస్తో కూడిన పని. దాన్నింటినీ తగ్గించి మెడిటేషన్ కావచ్చు, యోగా కావచ్చు, ఈవెన్ ఆడపిల్లలకి స్పెషల్ టెక్నిక్స్, మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జోడిస్తూ అద్భుతమైన విద్యా వ్యవస్థ తయారు చేస్తాం. దాంతోపాటు మన దగ్గర ఫ్యాకల్టీ మాత్రమే కాదు, ఫ్యాకల్టీ ఉన్నారు, మెంటర్స్ ఉంటారు, కౌన్సిలర్స్ ఉంటారు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ప్రతిదీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రాపర్గా ప్లాన్ చేసి అంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా మ్యాక్సిమం ఫోకస్, ఒక్కొక్క అభ్యర్థితో మ్యాక్సిమం ఫోకస్ చేస్తూ మినిమం స్ట్రెస్ని క్లాస్ రూమ్లో 40 మందిని మాత్రమే తీసుకుంటూ అత్యద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ప్రాపర్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటే వాళ్ళ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తరఫున ప్రాపర్గా స్ట్రక్చరైడ్ కస్టమైజ్డ్ అప్రోచ్తో కొత్త విద్యా లక్ష్యాలు తీసుకురావడానికి ఏదైతే కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐఓటీ కావచ్చు, క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, నిజంగా మనం కూడా చూసాం. అమరావతిలో ఏఐ యూనివర్సిటీ కూడా నిన్న మన సీఎం గారు ప్రకటించారు. సో ఇట్లాంటి తరుణంలో మన డిమాండ్ సప్లై మిస్మ్యాచ్ ఉండకుండా మంచి మంచి ఆంటర్ప్రినర్స్ని, జాబ్ క్రియేటర్స్ని, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఉద్యోగాలు సృష్టించాలి. కాబట్టి కేవలం ఉద్యోగాలు ఎత్తుకునే యువతను కాకుండా ఉద్యోగాలు సృష్టించే యువతను క్రియేట్ చేసే దిశగా మా చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ధనిక్ భారత్ విద్యా సంస్థలు స్థాపిస్తున్నారండి. ఇది సమాజం కోసం, ముఖ్యంగా సమాజంలో మార్పు రావాలంటే మన విద్యా వ్యవస్థలో మార్పు రావాలని చెప్పి విక్రమ్ నారాయణరావు గారి కోరిక, ఆయన కోరిక మేరకే ధనిక్ భారత్. ధనిక్ అంటే మనీ అని కాదు, ధనిక్ అంటే ప్రాస్పరిటీ, సమృద్ధి అని అర్థం అండి. అంటే అన్ని రంగాల్లో, అది విద్యా రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, విజ్ఞాన రంగం కావచ్చు, టెక్నాలజీ అంటే ఏదైతే నైపుణ్యాలు, సాంకేతికత ఉందో సాంకేతికతలో కూడా మనం టాప్లో ఉండాలని చెప్పి ఆయన కోరికండి. సో వచ్చే 20-30 సంవత్సరాలు భారతదేశం దేనికి తగ్గకుండా, అంటే తరతరాలుగా మనం చూస్తే మన దేశం చాలా వెనకబడి ఉంది, మన దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది అంటానే ఉంటాం కదా. ఇంకెంతకాలం ఇలా అభివృద్ధి చెందుతూనే ఉంది అంటాం. అభివృద్ధి చెందిన దేశాన్ని చెప్పుకునే దిశగా మన యూత్ని తయారు చేయడానికి ఈ ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ స్టార్ట్ అవుతున్నాయి. దాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారని, ముఖ్యంగా ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ని, ముఖ్యంగా దానికి సంబంధించిన గైడ్లైన్స్ కావచ్చు, మెంటర్షిప్ కావచ్చు, నేనే ప్రత్యేకంగా దాన్ని డైరెక్ట్గా ఉండి దాని ముందుకు నడిపిస్తున్నాను. కాబట్టి ఈ వ్యవస్థని, ధనిక్ భారత్ విద్యా సంస్థని మీరు ఆశీర్వదిస్తారని, సమాజం కోసం, మెరుగైన సమాజం కోసం ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజ్ అనేవి మంచి సిటిజన్స్ని తయారు చేయడం కోసం, ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాలు ఇవన్నీ కూడా పిల్లలకి చాలా టాలెంట్ ఉంది, కష్టపడే మనసుతో ఉంది, కానీ దిశానిర్దేశం లేదు. కాబట్టి వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చి కెరీర్ పాత్ చూపించి వాళ్ళని సరైన ద్రోవలో పెట్టాలని ఆలోచనతోనే నేను ప్రత్యేకంగా రాజమండ్రి రావడం జరిగిందండి.